ఓం నమ శివాయ. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే కలేవలంబ్య లంబితాంబుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. శివతాండవ స్తోత్రం రచించింది ఎవరో తెలుసా? రావణుడు. ఏ సందర్భంలో రావణుడు ఈ శివతాండవ స్తోత్రాన్ని ఆలపించాడో తెలుసా? దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. రావణుడు ఒకసారి కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడంట. అట్లా చేయి కింద పెట్టి ఎత్తడానికి ప్రయత్నిస్తుంటే శివుడికి చాలా కోపం వచ్చేసింది. ఏంటి ఇంత దుస్సాహసం చేస్తావా, నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తావని చెప్పేసి కోపంతో తన పాదాన్ని కైలాస పర్వతం మీద నొక్కి పెట్టాడంట. ఆల్రెడీ రావణాసురుడి చెయ్యి పర్వతం కింద ఉంది కదా, ఆ నొక్కి పెట్టడంతో ఒక్కసారిగా ఆ చెయ్యి పైన భారం ఎక్కువ పడి ఆ బాధలో నుంచి, ఆ పెయిన్ లో నుంచి ఆల్రెడీ శివభక్తుడైన రావణుడు ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ సందర్భంలో ఈ శివతాండవ స్తోత్రాన్ని ఆలపిస్తాడు. అసలు ఆ స్తోత్రానికి శివుడు కంప్లీట్ గా ఇంప్రెస్ అయిపోయి వెంటనే తన పాదాన్ని కైలాస పర్వతం నుంచి తీసి ఆ పర్వతాన్ని ఎత్తడానికి పర్మిషన్ ఇస్తాడట రావణుడికి. ఎస్, ఆ సందర్భంలో మనకు అందుబాటులోకి వచ్చిందే ఈ శివతాండవ స్తోత్రం. మీలో ఎంతమందికి ఇష్టం? కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి.